స్తోత్ర. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము. ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్న వారందరూ కూడా నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దీవెన కలుగునట్లు ఆశీర్వదించును. కొట్లలో నీవు చేయు ప్రయత్నము అన్నిటిలోనూ దీవెన కలుగునట్లు ఆశీర్వదించును. అంటే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదలు 14-15 వచనాల వరకు దీవెనల పంట మనకు కనబడుతుంది. ఆయన అంటారు, నిన్ను తలగా నేను ఉంచుతాను, తోకగా ఉంచాను. అయ్యా, ఇచ్చే చేతులుగా నిన్ను నేను ఏర్పాటు చేస్తాను, చాచే చేతులుగా నిన్ను అప్పిచ్చే విధంగా చేస్తాను, అప్పు పుచ్చుకునే విధంగా నేను చేయను అంటాడు. నమ్మాలి, మన దేవుడు నమ్మకస్తుడు కదా, నమ్మదగిన వాడు కదా. అప్పు చేసే విధంగా నీ చేతులు చాచే విధంగా నా ప్రభు చేయడండి. ఒకవేళ అలా నువ్వు వెళ్తున్నావంటే దీవెన దేవుడు ఇస్తాడని నమ్మకంతో వెళ్ళావు. అయ్యా, ఈరోజు నేను చాచే చేతులుగా ఉన్నానయ్యా. అయ్యా తండ్రి, వేడుకునే చేతులుగా ఉన్నానయ్యా. అవసరాలు తీర్చమని చేతులు చాచుతున్నానయ్యా. ఈ పరిస్థితుల్లో నేనున్నానని నువ్వు ఖచ్చితంగా నీ ఉన్న స్థితి నువ్వు దేవునికి చూపిస్తే ఆ స్థితి కూడా నా ప్రభు మార్చేస్తాడు. అయ్యా, నేను వెనకబడి ఉన్నానయ్యా, స్థితి బాగోలేదయ్యా, పరిస్థితులు ఆందోళన చిందిస్తున్నాయ్యా అని నువ్వు అనుకుంటే ఆ ఆందోళన అన్నిటిని కూడా దేవుడు తరిమి వేయగలడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన దీవించుటకు సిద్ధమై ఉన్నవాడు. నువ్వు పట్టణమునకు వెళ్ళినా దీవించబడదువు, నువ్వు ఇంటిలో ఉన్నా దీవించబడదువు. ఇంటిలో నుండి నువ్వు ప్రయాణమునకు వెళ్తున్నా దీవించబడతావు, పొలంలో ఉన్నా దీవించబడతావు, ఆ పనిలో నువ్వు ఉన్నా దీవించబడతావు అని అనేక దీవెనలు మనకు తెలియపరుస్తున్నాడు ఆయన. నమ్మకస్తుల ఎడల ఆయన చేయ కార్యము గొప్పది. నమ్మకస్తుల ఎడల ఆయన చేయ కార్యము మెండైనది, అది కొలవలేనిది. మనం నమ్మకస్తులుగా దేవునికి ఉండాలే కానీ ఈరోజు కాస్త ఆలస్యమైన దీవెనలు, కాస్త వెనకబడుతున్నా నీవు ఏమి పొందుకోని పరిస్థితిగా నువ్వు ఉన్నా భయపడాల్సిన అవసరత లేదు, ఆందోళన చెందాల్సిన అవసరత లేదు. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. దివారాత్రములో తన్ను గురించి మొర్రపెట్టు వానికి ఆయన ఆలస్యం చేస్తాడా? దివారాత్రములో తనను గురించి మొర్రపెట్టుతున్న ప్రతి వారిని అలక్ష్యం చేస్తాడా? నిర్లక్ష్యపరుస్తాడా? ఆయనకి న్యాయమే తీర్చునులే అంటాడు వాక్యములో. ఏం తీరుస్తాడట? న్యాయమో. మనం అడుగుతాం కదా, ప్రభువా ఎంతకాలం నుంచి నేను ప్రార్థిస్తున్నానయ్యా, ఎంతకాలం నుంచి నేను రోధిస్తున్నానయ్యా. అయ్యా, గత వారం కూడా అయ్యా 3 దినములు కఠిన ఉపవాసం చేశానయ్యా, 21 దినాలు కఠిన ఉపవాసం చేశానయ్యా, 40 రోజులు ఉపవాస దీక్షలో ప్రభువా నీకు ఎంత దగ్గరగా నేను జీవించానయ్యా. ఈ సమస్య పోవాలి, ఈ కష్టం పోవాలి, ఈ బాధ తీరాలి, ఈ నష్టము మరలా సరిచేయబడాలి అనుకో. నేను ఎంత వేదనతోనైనా నా ఇంటి నిమిత్తము, నా నిమిత్తము, నా కుటుంబ నిమిత్తము ఎంతగా నీ యొద్ద వేడుకున్నాను ప్రభువా అని హిజ్కియా వలె ఆయనకు మరలా మనము గుర్తు చేస్తే, అంటే గుర్తు ఆయన జ్ఞాపకము లేనటువంటి వాడిని కాదు, ఆయన నిన్ను మర్చిపోయాడని కాదు. నువ్వు చేసినవి నీకు గుర్తున్నాయా లేదా? నువ్వు ప్రార్థించినది గుర్తుందా లేదా? నువ్వు ఉపవాసం చేసి దేవునికి దగ్గరగా జీవించిన, హృదయ నైవేద్యములు చెల్లించి దేవుని సన్నిధికి పరుగులు తీసి వస్తున్నా నీ పరిస్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేయి. అయ్యా, నా తీరు ఎలా మార్చుకున్నానో జ్ఞాపకం చేయి, నా ప్రవర్తన ఎలా మార్చుకున్నానో జ్ఞాపకం చేయి, నేను ఎలా ప్రార్థన పరుడుగా ఉన్నానో జ్ఞాపకం చేయి. నువ్వు వేటిని అడుగుతున్నావో మరలా జ్ఞాపకం చేయి. నువ్వు ఏదైనా అడిగేటప్పుడు నామమాత్రంగా అడగకో. నువ్వు అడిగేది ఎలా అడగాలంటే వాక్యం చెప్తుంది, పట్టుదల కలిగి అడుగు, పదే అడుగు. అయ్యా, ఇచ్చేంత వరకు నేను ఒప్పుకోనయ్యా, నువ్వు ఇవ్వాల్సిందే. నువ్వు ఇవ్వగలిగిన దేవుడువయ్యా. అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అంటున్నావుగా. అందుకే నేను అడుగుతున్నా, ఇది నాకు చాలా అవసరమయ్యా. ఈ బాధ పోవాలి, ఈ కష్టం పోవాలి, ఈ ఇరుకు పోవాలని నేను నీ పాదాల దగ్గరికి వచ్చి వేడుకుంటున్నానయ్యా. అడుగో. ఏదో పోయిన వారం అడిగేసి మర్చిపోయి మళ్ళీ గుర్తొచ్చినప్పుడు ప్రభువా ఏం చేసావని అడగక, పట్టుదల కలిగి అడుగా. లూకా సువార్త 18వ అధ్యాయంలో కనపడుతుంది ఒక తల్లి. ఆమె మాటి మాటికి పట్టుదల కలిగి విసుగక
నిరుత్సాహముగా ఉండక, న్యాయవంతుడు న్యాయము తీర్చలేదని వెనకపడక, అలిగి వెళ్ళిపోక, సొమ్మసిల్లక, ఓర్చుకోలేక, వెనకపడిపోయి వెళ్ళిపోలేదో, అడుగుతుంది. ఎలా అడుగుతుందో తెలుసా? ప్రభువా నాకు న్యాయం తీర్చు, ఓ న్యాయవంతుడా నాకు న్యాయము తీర్చు. ఏం చేశావు నాకు? ఈ సమస్య ఏంటి, ఈ కష్టం ఏంటి, ఈ ఇరుకేంటి? న్యాయం ఏదయ్యా? నాకు అన్యాయం జరుగుతుందయ్యా. సరిలేని బ్రతుకైపోయిందయ్యా, గురి లేని బ్రతుకైపోయిందయ్యా, దరి చేరలేని బ్రతుకైపోయింది. నా ప్రార్థనను ఆలకించి దరికి చేర్చయ్యా. నా గురి అంతా, నా ధ్యాస అంతా నేను ఏదైతే అనుకొని, నిష్టగా అనుకొని, అక్కడికి చేరాలనుకొని నా ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోతున్నాయి అయ్యా. ప్రయాణం అయితే ఆత్మీయ ప్రయాణం ఉంది, కానీ దరికి చేరలేకపోతున్నాను. ఎప్పుడో అడిగావు, మర్చిపోయావు, మరలా గుర్తుకు వస్తే అడుగుతావు. అది కాదు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ ప్రార్థనలో పదే 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 జ్ఞాపకం చేయి, పదే 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 జ్ఞాపకం చేయి. పరిశుద్ధ గ్రంథములో మన పితరులు అలాగే జ్ఞాపకం చేశారు ప్రభుకి. అలాగే ప్రభుని అడిగి వేడుకున్నారు, నాకు న్యాయం చేయయ్యా, నాకు ఈ విషయాన్ని తీర్చయ్యా, ఈ కష్టాన్ని తొలగించయ్యా, ఈ ఇబ్బందిని తొలగించయ్యా, నా తలెత్తయ్యా, ఓడిపోతున్నా, విజయం లేదు, పతనమైపోతున్నా, కూలిపోయా, లేవనెత్తో అని అడిగినటువంటి పితరులని జ్ఞాపకం చేసుకొని మనం ఆ బాటలోని వెళ్దాం. మనం కూడా అడుగుదామంటే మనకు ఒక మాదిరిగా ఉండి మన పితరులు నేర్పించిన పాఠాన్ని, ఆ ప్రార్థనలను, ఆ ఉపవాసాలని మనం నేర్చుకోమా? వారిని మాదిరిగా పెట్టుకొని మనం కూడా అడుగుదాం. ప్రభువే చెప్తున్నాడు కదా ఈ ఉపమానము, ప్రభువే చెప్తున్నాడు కదా ఒక తల్లి కోసము దివారాత్రములు. లూకా సువార్త 18వ అధ్యాయము 5, 6, 7 వచ్చిన చదవండి ఒకసారి. అదిగో దేవుడు తను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గురించి మొర్ర పెట్టువానికి చప్పట్లు కూడా దేవునితో తీద్దాం. ఏం తీరుస్తాడట తల్లే? ఏం తీరుస్తాడట? న్యాయం. ఆయన న్యాయము చేసే దేవుడై ఉన్నాడు. అన్యాయపు తీర్పునిచ్చేవాడు కాదు, ఒక పక్షాన నిలబడి చెప్పేవాడు కాదు, ఒక పక్షాన నిలబడి ఏమంటే తీర్పు తీర్చేవాడు కాదు మన దేవుడు. ఆయన నిష్పక్షపాతి, పక్షపాతి కాదు. అందుకే వాక్యములు కనబడుతుంది, దేవుడు మన పక్షమున ఉండగా అంటే భక్తుల పక్షమున ఉంటాడు, ఆయన న్యాయవంతుల పక్షమున ఉంటాడు, యథార్థవంతుల పక్షమున ఉంటాడు, దేవునికి దగ్గరగా సహవాసంగా జీవిస్తున్న వారి పక్షాన నిలబడతాడు. ఆయన ఎవరి పక్షాన ఉంటాడు? ఆయన ఎవరి పక్షాన ఉంటాడు? డబ్బున్న వాళ్ళ పక్షాన, ధనమున్న వాళ్ళ పక్షాన, ఆస్తులు అంతస్తులు కలిగిన వారి పక్షాన నిలబడతాడా? కాదండి. డబ్బు, ధనము, ఈ లోకముల ఐశ్వర్యము ఆయనకి ఎంతటిదండి ఆయన ఎదుట. ఏమంటే ఈ ఆస్తులు అంతస్తులు ఎంతవండి ఆయన ఎదుట. ఆయన వారి పక్షాన కాదు నిలబడేది, అన్యాయము జరుగుతున్న వారి పక్షాన న్యాయం చేయటానికి నిలబడతాడు. వారు ఎవరైనా సరే న్యాయం తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఇంకా దగ్గరగా న్యాయం తీర్చాలంటే యథార్థత కలిగి, నీతి యథార్థత కలిగి దేవునికి దగ్గరగా జీవించి దివారాత్రములు ఆయన సన్నిధిలో ఉండి గోడు చేస్తూ, గోల చేస్తూ, ప్రభువా ఏమైందయ్యా నా సంగతి, ఏమైందయ్యా నా పరిస్థితి, ఎటుపోతుందయ్యా నా జీవిత విధానం, ఎటుపోతుందయ్యా నా బ్రతుకు తెరువా అని దేవుని చెంతకు వచ్చి అడిగితే న్యాయం తీర్చడా? తన కొరకు దివారాత్రములు ప్రార్థించి కన్నీరు కార్చి గుండెలు బాదుకొని అనుభవం కలిగిన ప్రార్థన పరుల పక్షాన దేవుడు నిలబడడా? న్యాయము చేయడా? వారికి అవసరాలు తీర్చడా? అక్కరలు తీర్చడా? వారి పక్షమున దిగి వచ్చి నిలబడడా? చెప్పరండి. ఒకటి గుర్తుంచుకో తల్లి, ఊరు, వాడ, రాజ్యం, ఆ పరిపాలకులు, ఆ రాజు, సైనికులు అనేకులు ఒక్కట్టుగా నిలబడి ఆ ముగ్గురిని అగ్నిగుండంలో పడేసే ప్రయత్నంలో అగ్నిగుండంలో పడివేసినప్పుడు అక్కడికి దిగువచ్చిన వారెవరు? అక్కడికి దిగువచ్చిన వారెవరు? ఊరు, వాడ ఏకమైన న్యాయం చేయటానికి న్యాయవంతుల పక్షాన నిలబడతాడా ఆయన? నువ్వు అగ్నిగుండంలో ఉండుగాక, సింహాల బోనులో ఉండుగాక, ఎర్ర సముద్రం ఎదుట నిలబడి ఉండుగాక, నువ్వు ఏ స్థలంలో ఉండుగాక న్యాయం తీరుస్తాడు.
తప్పిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక, అతడు నన్ను ప్రేమించేవాడు గనుక అతన్ని నేను తప్పించి రక్షిస్తానంటాడు. చప్పట్లు కొట్టి దేవునితో తీద్దాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వాక్యం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని నేను తప్పిస్తానంటే, వింటున్నావా తల్లే? తప్పిస్తాడట నిన్ను. నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న బిడ్డవైతే, దేవుని కొరకు లోకాన్ని విడిచి ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్న బిడ్డవైతే, ఆయన నామము నీకు తెలుసుంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన ఎవరో నీకు తెలుసుంటే నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఏ విషయంలో తప్పించుకోలేకపోతున్నావో, ఏ సమస్యతో తలవంచుకొని జీవిస్తున్నావో, ఏ భారమును మోయలేక బరువెక్కి కృషించి కృంగిపోతున్నావో, ఆ విషయాల నుండి తప్పిస్తాడు నా యేసయ్య. ఏ విషయాల నుండి? నువ్వు ఏదనుకుంటున్నావో ఈ క్షణము నీ ఆలోచనలో, ఆ విషయాల నుండి తప్పిస్తాడు నా యేసయ్య. యేసయ్యను తెలుసుకో, యేసయ్య గురించి తెలుసుకో, యేసయ్య సంగతులు ఏమిటో తెలుసుకో. అసలు యేసయ్య ఎవరో, యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన నీ పక్షాన నిలబడతాడు, న్యాయం తీరుస్తాడండి. అన్యాయం జరిగిందా, అక్రమంగా జీవితము కుషించిపోయే పరిస్థితిలో ఉండిపోయావా? ఏమంటే నీకేం జరుగుతున్నప్పటికీ ఆయన చేయగలిగిన కార్యం చేస్తాడు నీకు. ఎందుకంటే నువ్వు ఎవరో కాదు ఆయనకి. ఆయనను ఘనపరిచే బిడ్డవో, ఆయన భజన చేసే బిడ్డవో, ఆయన స్తుతించే బిడ్డవో, ఆయన సన్నిధిలో ఆయన కోసం కీర్తించి పాటలతో ఘనపరిచి వాక్యమందు శ్రద్ధ నిలిపి సమయాన్ని వెచ్చించి, సమయం లేకపోయినా ఆయన సన్నిధికి వచ్చి కూర్చొని ఆయన బోధ వింటున్నావే, పాదాల దగ్గర కూర్చొని నిన్ను నిర్లక్ష్యపరుస్తాడా? ఆయన అలక్ష్యం చేస్తాడా? ఏమంటే నీ కొరకు ఆయన ఏదో ఒక కార్యం చేస్తాడా? ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చొని ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తే, నీ సమస్యను పట్టుకొని నువ్వు వచ్చి కూర్చున్నా, నీ భారముతో వచ్చి కూర్చున్నా నీ సమస్యను 18 ఏళ్ల నుండి వంగిపోయిన తల్లిని సక్రంగా నిలబెట్టిన దేవుడు మన దేవుడా. దేవుని మందిరములో ఎదురు చూస్తుంది, వేచి ఉన్నదే దేవుడు ఏం కార్యం చేస్తాడో. నాకు సమస్యలకు లొంగిపోయా, సమస్యలు కుషించిపోతున్నా, కృంగిపోయా సమస్యలకు అని దేవుని సన్నిధిలో వచ్చి కూర్చొని వాక్యపు బోధలు విని దేవుని కొరకు ఎదురు చూసి, ఆశీర్వాదం కొరకు ఎదురు చూసి, దీవెన కోసం ఎదురు చూసి, స్వస్థత కోసం ఎదురు చూస్తూ వెళుతుంది ఆమె. ఒకరోజు రానే వచ్చింది ఆమె బాగుపడే రోజు, స్వస్థపడే రోజు, లేవనెత్తబడే రోజు, దీవించబడే రోజు. ఆమెతో మాట్లాడుతున్నాడు నా తండ్రి, అమ్మా వంగిపోయావే ఏంటి, నీ పరిస్థితులు లొంగిపోయి జీవిస్తున్నావే ఏంటి, ఆ కన్నీరు ఏంటి, ఆ వ్యధ, ఆ గుండెలు బాదుకునే అనుభవం ఏంటి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆమె అంటుంది, ఏం చేయాలయ్యా, పరిస్థితికి వంగిపోయి జీవిస్తున్నానయ్యా, ఆధారం లేకుండా జీవిస్తున్నానయ్యా, ఎవరు లేని పరిస్థితిలో ఉండిపోయానయ్యా, అందరూ ఉన్నా లేని అనాథగా బ్రతుకుతున్నానయ్యా, ఎవరు లేని అనాథగా బ్రతుకుతున్నానయ్యా, నా జీవితానికి ఎవ్వరు లేరయ్యా, ఆధారం లేని బ్రతుకయ్యా, వంగిపోయానయ్యా అంటుందా తల్లి. ఆమెతో పలకరిస్తున్నాడు నా యేసయ్య. ఆమెతో పలకరిస్తున్న యేసయ్య మనల్ని పలకరించడా? చెప్పండి, పక్షపాత అయినా కాదు కదా. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వనివాడా, నీ ఏడుపుకి సమాధానం ఇవ్వనివాడా, నీ అవసరాలు తీర్చనివాడా, నువ్వు పడుతున్న హృదయ వేదన భారమును దించివేయలేడా? మోస్తున్న నీ భారమును ఆయన భుజాన వేసుకోలేడా? నీ చింత యావత్తు ఆయన భుజాన వేసుకొని సులువైన కాడిని నీ భుజాన వేసి నీకు విశ్రాంతినివ్వడా? చెప్పరండి. సంఖ్యల్లో బిగించబడిన సంఖ్యల్లో, బంధించబడిన బంధకాలు, మూయబడిన ఆశీర్వాదమైన ద్వారాలు అన్నిటిని తెరుస్తాడు ఆయన. సంఖ్యల నుండి విడిపిస్తాడు, బంధకాల నుండి విడిపిస్తాడు. ఆశీర్వాదం అనే ద్వారాలు మూయబడ్డాయే, ఆ ద్వారాలను కూడా పగలగొడతాడు ఆయన. నువ్వు నమ్మాలే కానీ, నువ్వు విశ్వసించాలే కానీ, నమ్మకస్తుడుగా నువ్వు ఉంటే మెండైన దీవులు నీ మీదకి వస్తాయి. నమ్మకస్తుల ఎడల ఆయన మెండైన దీవులు దింపుతాడట. నీతి యథార్థంగా బ్రతికే వారి ఆ గుడారములోనికి ఆయన ఆశీర్వాదం చొచ్చుకొని వెళుతుందట. వారి ఇంటి మీదకి దీవెనలు వస్తాయట. వాక్యం వింటున్న వారలారా,
అందుకే భక్తుడైన దావీదు గారు ప్రార్థన చేస్తారు. భక్తుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? రాత్రి కలుగు భయమైనను, పగలు వస్తున్న బాణములైనను, మధ్యాహ్నం వస్తున్న తెగులైనను నా ఇంటిలోకి ప్రవేశించడానికి వీలు లేదయ్యా. నువ్వు ఉండగా, ఎవరుండగా? నీ నామం ఎరిగిన వాడను, నువ్వు ఎవరో తెలుసుకున్న వాడను, నీ భజన చేస్తున్న వాడను, నేను స్తుతిస్తున్న వాడను. నీ సన్నిధికి రాలేని సమయం అయినప్పటికీ నీ సన్నిధికి సమయం తీసుకుని వస్తున్నానయ్యా. ఇంటిలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ అయ్యా నీ దగ్గరికి రాకుండా ఉండలేకపోతున్నానయ్యా. ఎన్ని వేదనలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇరుకులున్నా, కాళ్ళకు బంధాలున్నా తండ్రి నీ పాద సన్నిధిలో కాసేపు అయినా గడపాలి. ఆ కాసేపు గడిపే దీవెనలు నేను పొందుకొని వస్తే నేను నా ఇంటి వారు ఆనందముతో ఆనందభరితులుగా అయ్యా నీ ఒడిలో మేము ఉన్నట్లేనయ్యా. మమ్మల్ని నువ్వు కౌగిలించుకునేటట్లయ్యా, మమ్మల్ని దీవించినట్లేనయ్యా. ఎన్ని బంధకాలున్నా ఆ బంధకాలు తెంచుకొని వస్తున్నా నా యేసయ్య సన్నిధిలో కాసేపు గడిపితే చాలు. ఈరోజంతా సంబరంగా నడిపిస్తాడు యేసయ్య. ఆటంకాలు తొలగిస్తాడు ఆయన, ఆటంకాలు తొలగిస్తాడు ఆయన. దీవెనలు నా పైకి, నా ఇంటి పైకి, నా కుటుంబం పైకి, నా పిల్లల పైకి ఆయన దీవెనలు మెండుగా కుమ్మరిస్తాడా. తల్లి నువ్వు చేస్తున్న పని గొప్పదమ్మా. ఏమన్నాడో తెలుసా? మార్తా మరియలలో మార్తతో ఏమన్నాడు? మరియతో ఏమన్నాడు గుర్తుందా? చెప్పండి, గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? ఇంకెవరికి గుర్తులేదా? మార్తా మరియలతో ప్రభు మాట్లాడిన మాటలు గుర్తులేవా మీకు? అద్భుతమైన మాటలు, నేర్చుకోదగిన మాటలు. యేసయ్యను పిలిచి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వటానికి మార్తా వేగిరపడి యేసయ్యకు తన ఇంటిలోకి చోటిచ్చి కూర్చోబెట్టి ఎక్కడ కూర్చుందండి? అంట్లు దోకుంటూ కూర్చుంది. పని పాటలన్నీ భుజాన్ని వేసుకొని నెత్తిని వేసుకుని కూర్చుంది. ఆ కాసేపు కూర్చొని అయ్యా వస్తానని. కానీ ఆయన పాదాల దగ్గర కూర్చుంది ఎవరో? మరియా. మార్తతో ప్రభు అంటారు, మార్తా మార్తా, మరియ చేస్తున్న పని ఉత్తమమైన పని. స్తోత్రం చెప్పబోయారా గట్టిగా? మరియ చేస్తున్న పని ఉత్తమమైన పని. ఏంటి ఉత్తమమైన పని? ఏంటంటే ఉత్తమమైన పని? ఆయన దగ్గరకు వచ్చి కూర్చోవటం, ఆయన బోధ వినటం ఉత్తమమైన పని. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి కూర్చుంటున్నావు, గొప్ప పని. ఆయన బోధ వింటున్నావు, ఉత్తమమైన పని. ఇంకా నీ పనిని ఎవరిని దగ్గర నుంచి తీసివేయలేరు. ఆ ఉత్తమమైన పనిని ఆలకిస్తున్న నీ ఆలకింపును ఎవరు నీ యొద్ద నుండి తీసివేయలేరు. ఈరోజు నా దేవుడిచ్చే దీవెనను ఎవరు ఎత్తుకోపోగలరో? నా ప్రభు నీకు ఇస్తున్నాడే దీవెన, ఈ ఆశీర్వాదము ఎవరు ఎత్తుకొని పోగలరో? మరి మంచి పనేగా నువ్వు చేసేది. ప్రతిరోజు ఆయన పాదాల దగ్గరకు వస్తున్నావు, ఒక దీవెని పట్టుకొని మూటలు వేసుకొని వెళ్తున్నావు. ఇక నీ అంత తెలివి గల్లలు ఇంకెవరున్నారంటే? ఏమంటే వర్షం వచ్చినా, ఎండ ఎక్కువైనా, చలి ఎక్కువైనా, చీకటిగా ఉన్నా ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చుంటున్నావే. పని లేక వచ్చి కూర్చుంటున్నావా? పని పాటలు లేక వచ్చి కూర్చుంటున్నావా? టైంపాస్గా వచ్చి కూర్చుంటా లేదుగా. నువ్వు తెలివి కలిగిన బిడ్డవు. ఆయన పాదాల దగ్గర కాసేపు కూర్చుంటే చాలా. ఒక్క దీవెన నా పైన కుమ్మరించి నడిపిస్తాడు ఆయన. నా ఇంటి అవసరం ఈరోజు తీర్చకపోవచ్చు, ఈరోజు నా ఇంటి పరిస్థితులు బాగుపడకపోవచ్చు, ఈరోజు నా కుటుంబంలో దుఃఖం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, ఏడుపులు ఉండొచ్చు. కానీ ఒకరోజు నేను ఆయన సన్నిధిలో గడిపిన దినాలకు జవాబు నా ఇంటికి నా యేసయ్య పంపిస్తాడు. గట్టిగా చెప్పు స్తోత్రం. ఒకరోజు నేను ఆయనతో గడిపిన ఈ ప్రార్థన దినాలు, ఒక్కరోజు ఇవన్నిటిని గుర్తు చేసుకొని నా యేసయ్య, హిజ్కియాను గుర్తు చేసుకొని, ఆయువు తీరిన హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయువునిచ్చాడు నా యేసయ్య. గుర్తు చేశాడు హిజ్కియా. తండ్రి మర్చిపోయావా నన్ను? అయ్యా నేను ప్రార్థన పరుణ్ణి అయ్యా. అయ్యా నీ భజన చేస్తూ కూర్చున్న వాడిని అయ్యా, నేను మర్చిపోయావేంటి అయ్యేలా? మర్చిపోయి ఆయువు తీరిందని నాకు సమాచారం పంపించావేంటయ్యా ఇలా? నాకు అర్థం కావట్లేదయ్యా. నేను ఎవరో ఒకసారి గుర్తు చేసుకోవయ్యా. నీకు అనుకూలంగా ఎలా నడిచానో, నీ కొరకు నేను ఎలా ప్రార్థన పరుడుగా నిలబడ్డానో, ఒక రాజునై ఉండి, పరిపాలన కలిగిన వాడనై ఉండి, ప్రజల పరిపాలన కలిగిన కూడా ప్రజలందరిని విడిచిపెట్టి, రాజ్యాన్ని విడిచిపెట్టి, అయ్యా ఎన్నో పనులు ఉన్నప్పటికీ నీ పాద సన్నిధిలో కూర్చుని గడిపే ఆ దినాలు గుర్తుంచుకోవయ్యా. మూయబడిన దేవాలయాలను తెరిపించానయ్యా నీ కొరకు నాయనా.
కనపరిచే నైవేద్యాలను చెల్లిస్తున్నానయ్యా, యాజకులను నిలబెట్టుకున్నానయ్యా, నీ మందిరంలో ధూపమును వెలిగిస్తున్నానయ్యా. నీకు అనుకూలంగా మూయబడిన దేవాలయం ఎలా తెరిచానో గుర్తు చేసుకో అయ్యా. నైవేద్యములు చెల్లించిన వారిని ఎలా నడిపించానో తెలుసుకో అయ్యా. నీ మందిరంలో ధూపము లేదు, ఆరిపోయిన ధూపాన్ని ఎలా వెలిగించానో నా పరిపాలనలో తెలుసుకోవయ్యా. తన తండ్రి రాజ్య పరిపాలనలో దేవాలయం మూర్పించాడు, దేవుని మందిరాన్ని మూయించాడు, విగ్రహాలు పగలగొట్టాడు, నైవేద్యాలన్నిటిని ఆపివేశాడు, ధూపాలన్నిటిని ఆర్పివేశాడు. ఈ ఆరాధనలు జరపకుండా తన తండ్రి చేసిన పనిని తను వచ్చిన హయాములో అన్నిటిని మార్చివేశాడు. మందిరం తెరవండి, నైవేద్యం చెల్లించమని సిద్ధపరచండి, యాజకులను సిద్ధపరచండి, ఆరాధన చేద్దాం రండి, దేవుని మందిరములు ధూపములు వెలిగించేదము రండి అని తండ్రికి విరుద్ధంగా దేవునికి దగ్గరగా దేవుని కార్యం చేసిన సంగతి నీకు అనుకూలంగా నేను ఎలా నడిచానో ప్రభు మర్చిపోయావా? ఎంత త్యాగం చేసి అయ్యా నీ కొరకు నేను వాడబడ్డానో మర్చిపోయావా? ఎంత త్యజించి ఎంతగా నీ కొరకు రోషంగా భక్తిలో నడిచిన మర్చిపోయావా? ప్రభువా మర్చిపోయావా? ఆయువు తీరాల్సిందేనా? ఈరోజు ఈ రాత్రి గడపాల్సిందేనా? ఏంటి ప్రభువా ఇలా చేసేసావు? నేనయ్యా హిజ్కియాను. చెప్పు తల్లి తండ్రి సన్నిధిలో ఏమని చెప్పాలి? నేనయ్యా నీ విశ్వాసిని అయ్యా, నేను నీ భక్తి పరురాలను, నేను భక్తుడనయ్యా, నీ భజనే 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 నీ ఆరాధనే అంటూ నీ సన్నిధిలో గడిపి ఎంతకాలము నీతో నడిచానే. ఈ బాధ తీర్చవా? ఈ కష్టం తీర్చవా? ఈ రోదన ఆపివేయవా? ఈ దినాలన్నీ సక్రపరచవా? నా పరిస్థితులన్నీ సమకూర్చవా? ఈ వేదనకరమైన దినములన్నిటిని తొలగించవా? తరిమివేయవా? ప్రభువా నేనయ్యా, నన్ను మర్చిపోతే అట్టయ్యా. సంఘానికి గుర్తున్నాను నేను ఎలాంటి భక్తి పరుడాలనో, సేవకుడికి గుర్తున్నాను నేను ఎంత ప్రార్థన పరుడినో. నీకు గుర్తు లేకపోవటం ఏంటయ్యా? ఒక్కసారి నన్ను గురించి ఒక్కసారి గుర్తు చేసుకోవయ్యా. యెషయా యెషయా దైవజనుడు అంటున్నాడు, ఏంటి ప్రభువా? ఆయన కన్నీరు నన్ను బాధిస్తుందయ్యా, ఆ కన్నీరు వచ్చి నన్ను బాధిస్తుందయ్యా. ఎవరి కన్నీరు? యెషయా అడుగుతున్నాడు, ఎవరి కన్నీరు అయ్యా? ఇంకెవరిది? ఇప్పుడే దుర్వార్తను మోసుకొని వెళ్ళి హిజ్కియాకి చెప్పేవే, ఆ అతగాడి కన్నీరు. అతడు భక్తిపరుడయ్యా, మంచి ప్రార్థన పరుడు. తన తండ్రి మూయించినవన్నిటిని తెరిచి నా కొరకు నైవేద్యం చెల్లిస్తున్నవాడు. అతడి కన్నీరు బాధిస్తుందయ్యా, అతడి కన్నీరు నా యొద్దకు వచ్చి మొర్ర పెట్టుతుంది. యెషయా వెళ్ళు, వెళ్ళి హిజ్కియాకు మరలా చెప్పు, నా మాటగా చెప్పు, ఆయువు ఇక ఈ రోజుతో తీరదు అనే సంగతిని మర్చిపోమని చెప్పు. తీరబోతున్న ఆయువు దీర్ఘాయువుగా మారుస్తున్నానని చెప్పు. తిరిగి తనకు 15 సంవత్సరాలు నేను ఒక ఆయువునిస్తున్నాను, దీర్ఘాయువుతో తను జీవించగలిగిన సమయాన్ని తనకిస్తున్నాను చెప్పవయ్యా నా మాటగా అని పంపించాడే. ఈ సంగతులు తెలియదా నీకు తల్లి? ఎందుకు దుఃఖపడతావు? ఎందుకు వేదన పెట్టుకుంటావు మనసులో? ఎందుకు ఆ కష్టం పెట్టుకుంటావు? నువ్వు ఉన్నది ఎక్కడ తెలుసా? ఆర్చి తీర్చేవాడు. ఎక్కడున్నావో తెలుసా? న్యాయము తీర్చువాడు. ఎక్కడున్నావో తెలుసా? నీ పక్షాన వేద్యమాడేవాడు. ఎక్కడున్నావో తెలుసా? నీ పక్షమున నిలబడి యుద్ధము చేయవాడు. ఆయన యుద్ధం నువ్వు ఉన్నావు. చప్పట్లు కొట్టి దేవునితో తీద్దాం. నువ్వు ఎక్కడున్నావు? నీ పక్షమున నిలబడి నీ కొరకు యుద్ధము చేస్తే యుద్ధ వీరుడు ఆయన. ఆయన నువ్వు కలిగి ఉండి ఏంటి నీ భయమో? ఏంటి ఈ దిగులు? ఏంటి ఆ వేదన? అందుకే ప్రభు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతడు నా నామం నెరిగిన వాడని. నువ్వు తెలియకుండానే ఈరోజు బాధపడుతున్నావు. ఆయన నామం తెలుసుంటే, ఆయన నామమునకు దయ్యములు వణుకుతున్నాయన్న సంగతి తెలిస్తే, ఆయన నామమునకు ప్రకృతి గడగడగడ లాడుతుందనే సంగతి తెలిస్తే, ఏమండే నువ్వు భయపడవు. శిష్యులు ఏమన్నారో తెలుసా? ఈయన ఎవరో, ఈయన మాటకు ఈ ప్రకృతి, ఈ గాలి, ఈ వాన, ఈ జల్లు, ఈ తుఫాను, ఈ అలజళ్ళు, ఈ సుడిగుండం, అబ్బా ఏంటి ఇంతగా నెమ్మదించేసాయి. ఈయన ఎవరో? ఒకరు ముఖాలు చూసుకొని బిత్తరపోయారు.
ఈయన ఎవరండి అసలు? ఇవన్నీ ఆగిపోయాయేంటి? ఇప్పుడు దాకా మనల్ని బాధ పెట్టి ఇవన్నీ నెమ్మదించాయేంటి? సమాధానం అయిపోయాయేంటి? ఉరుకున్నాయేంటి? ఇప్పుడు దాకా తుఫాను బిభత్సం సృష్టించాయిగా, మరి ఇప్పుడేంటి? వారి పక్షాన్ని నిలబడింది ఎవరో? నీ పక్షాన్ని నిలబడబోతున్నది ఎవరో? నీ పక్షాన్ని నిలబడి ఉన్నవారు ఎవరో? అది గుర్తిస్తే చాలను. ఏ విషయంలో భయపడకుండా ఉందువుగాక, ఏ విషయంలో భయపడకుండా ఉందువుగాక. నీ హృదయంలో నిబ్బరము కలిగి ఆలోచన చే సహోదరుడా, సహోదరి. మనం నమ్ముకున్న దేవుడు, మన పక్షమున ఉన్న దేవుడు చేతగాని వాడు కాదు, అసమర్థుడు కాదు. చేతకొచ్చేవాడు, సమస్తమును సాధ్యపరచువాడు, అసాధ్యమైనది తెలియనివాడు. మృతులను సజీవులుగా మార్చువాడు, సజీవులను మృతులుగా మార్చువాడు, ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా మార్చువాడు. నిన్ను చెప్పుకున్నామే, ఎండిన ఎముకల్లో జీవం వచ్చి నిలబడేట్టుగా చేసిన వాడు. సైన్యముగా ఒకరొకరు బారులు తీరి నిలబడ్డాడు. క్రమ సంఖ్యలో క్రమముగా బారులు తీరి నిలబడ్డారు. ఒక్కొక్కరు సిద్ధపడ్డాడు, ఆయుధాలు పట్టుకొని నిలబడ్డారు సైనికుల వలె. తండ్రి చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావు అంటున్నారు. ఎవరు వాళ్ళు ఎవరు అసలు తెలుసా? అసలు ఆ ఎండిన ఎముకలు ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎండిన ఎముకలుగా ఓడిపోయి ఆ లోయలో పడిపోయిన వారి సంగతిలో ఒక చక్కగా ఉంటుంది. హెజ్కేలు 37వ అధ్యాయం లాస్ట్లో చూడండి ఒకసారి. వాళ్ళు ఎవరో అసలు? ఆ ఎండిన ఎముకలుగా పడివే చల్లా చెదురైపోయిన వారు. అసలు వాళ్ళ జీవితంలో చిన్న వృత్తాంతం ఉంటుంది, చూడండి ఒకసారి. ఓడిపోయి, కూలిపోయి, నిస్పృహల్లో పడిపోయి. చదువమ్మా. వారు అదిగో వింటున్నారా? ఆ ఎముకలు వారి యొక్క జీవితంలో ఎందుకు అలా పడిపోయి చల్లా చెదురు కుప్పకూలిపోయే సంగతిని వింటున్నారు. ఎంత వచ్చినవమ్మా? 37వ అధ్యాయం 11వ వచ్చిన. చదువమ్మా అదొక్కటి స్పష్టంగా. మనము నాశనమైపోతామని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం చాలు. ఈ ఎండిన ఎముకల యొక్క కాస్త వారి జీవిత కథ ఏంటంటే, ఓడిపోయాము, వాడిపోయాము, కూలిపోయాము, జీవితము వంకర టింకరల జీవితం అయిపోయింది. బ్రతుకు సరిలేదు, వంగిపోయి బ్రతికాం, లొంగిపోయి బ్రతికాం, కష్టాలతో బ్రతికాం, ఇబ్బందులతో బ్రతికాం, ఓడిపోయాము, పతనం అయిపోయాము అయ్యా అనుకుని ఎముకల జీవిత చరిత్రను అక్కడ ప్రభు చూపిస్తున్నాడు. ఈ ఎముకలకు కథ ఉందట. ఏంటి ఆ ఎముకల కథ? చదివాం కదా. ఎముకల కథ ఏంటి? ఎండిపోయాయి, ఆశలు నిష్ప్రయోజనం అయిపోయాయి, మేమందరం నాశనం అయిపోయాము, అలాంటి వారు ఎముకలమో అంటున్నా. ఎముకలు వారు ఎవరికి పనికి రాకపోయినా దేవుని పనిలో పనికొచ్చే వారుగా నిలబెట్టుకున్నారు. ఎవరికి పనికి రాని వారైనా, ఎవరి దృష్టిలో లేకపోయినా దేవుని దృష్టిలో మహాశక్తిమంతులుగా మారుస్తాడు ఆయన. సైన్య బలముగా నిలబెట్టాడే. సైనికులుగా నిలబడిపోయారే. ఒక్కొక్కరు బారులు తీరి ఆయుధాలు పట్టుకొని దేవుని పని కోసం సిద్ధపడి, చెప్పు ప్రభు నీ చిత్తం, మమ్మల్ని బ్రతికించిన వాడవు, కూలిన మా బ్రతుకులు లేవనెత్తిన వాడవు, నాశనం అయిపోయిన మా బ్రతుకులకు జీవం పోసిన వాడు, నీ కొరకు బ్రతకపోతే ఇంకెవరి కొరకు బ్రతకాలి చెప్పండి అయ్యా, నీ ఆదేశం ఏంటి? ఆ ఎముకలు అంటున్నాయి అండి జీవం పోసుకొని. ఆ ఎముకలకు తెలుసు, ఏమిటో తెలుసా? అసలు మమ్మల్ని ఎవరు బ్రతికిస్తారు? వినాలి ఈ మాట. అసలు మమ్మల్ని ఎవరు బ్రతికిస్తారు? ఎండిపోయాము, కూలిపోయాము, ఓడిపోయాము, చల్లా చెదిరిపోయి అయ్యా అసలు మట్టిలో కలిసిపోవాలి మేము. ఇలాంటి వారికి జీవం పోసి, మాంసపిచ్చి, మమ్మల్ని ఒక శరీర ఆకారం చేసి, ఆయువునిచ్చి, ఏమంటే మాకు అన్నిటిగా మనిషి ఆకారంతో రూపం ఇచ్చి మమ్మల్ని నిలబెట్టి ఈరోజు మమ్మల్ని వెళ్ళండి అంటాడా? ఆయన కొరకు బ్రతకాల మేము. అసలు కూలిపోయాము. ఎవరి దృష్టిలో లేనటువంటి వారు ఎవరి కోసం బ్రతకాలి ఇప్పుడు మేము? ఆయన కోసం కాకపోతే ఏ మనుషుడు మమ్మల్ని బ్రతికించాడో, ఎవరు మాకు జీవమునిచ్చారు, ఎవరు మాకు ఆధారం అయ్యారు, మా పరిస్థితులు ఎవరు చక్కబెట్టారు, ఎవరు మా అప్పులు తీర్చారు, మా రోగాలు పోగొట్టింది ఎవరు? ఆయన కాకపోతే మరి ఆయన కోసం బ్రతకాలా వద్దా? చెప్పండి. నీకు ఇన్ని తీర్చిన దేవుడు
ఆయన కొరకు నువ్వు ఆయన కొరకు బ్రతకపోతే ఇంకెవరి కొరకు బ్రతుకుతావు? అప్పులు తీర్చాడు, నష్టాలు తీర్చాడు, కష్టాలు పోగొట్టాడు, రోగాలు పోగొట్టాడు, జబ్బులు పోగొట్టాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సిరి సంపదలు ఇచ్చాడు, ఇంటిలో ఆనందంగా భరితులుగా జీవించగలిగిన అన్ని సదుపాయాలు కలిగిన సమృద్ధిని ఇచ్చాడు. మరి ఎవరి కోసం బ్రతకాలి నువ్వు? ఎవరి కోసం? ఆయన కోసమే బ్రతకాల. అందుకే బారులు తిరిగి ఇశ్రాయేలు ప్రజలందరూ సైనికుల వలె నిలబడి ఎండిన ఎముకలన్నీ ఆయన కొరకు పనిచేయటం మొదలు పెట్టారు. ఈరోజు మనము కూడా ఆయన కొరకు దీవెనలు పొందుకొని ఆశీర్వాదం పొందుకొని మన పరిస్థితులన్నీ మార్చుకుని దశ దిశ మార్చబడి మనము జీవిస్తున్నామంటే ఆయన కోసం కదా. ఆయన కొరకు జీవించాలని సంగతి మనకు తెలియాలి కదా. ఆయన కోసం బ్రతకాలని సంగతి మనకు తెలియాలి కదా. ఆయన కొరకు శిరస వహించి ప్రభువు చెప్పు, నీ దాసుడు వింటున్నాడు, నీ దాసురాలు వింటుందయ్యా, చెప్పు నీకోసం ఏం చేయాలో అనేవారుగా మనం ఉంటే దీవించబడతాం. ఆశీర్వాదాలు నిండుగా మెండుగా నీ పైన కుమ్మరించును గాక. నా ప్రభు నీతో ఉండి, ఆయన ఆత్మ నీతో ఉండి అనేక కార్యాలు జరిగించును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మహాగణుడు అయిన సర్వాధికారి, కృపావాత్సల్యము కలిగిన నా తండ్రి, శక్తిమంతుడవు, బలవంతుడవు, కార్యములు జరిగించువాడవు, అసాధ్యమైనది ఏది నీకు లేదయ్యా, సమస్తము సాధ్యమే ప్రభువా నీకో. తండ్రి, ఈ ఉదయకాలము మాతో గొప్ప మాటలు మాట్లాడి నన్ను మా అందరిని ధైర్యపరిచారయ్యా. భయపడుతున్న మా హృదయాలను ధైర్యవంతులుగా మార్చారా అయ్యా. నీకోసమే బ్రతకాలా, నీకోసం జీవించాలా, నీకోసమే కట్టబడాలా, నీకోసమే అనేకమైనవి ఈ పరిచర్యలో, సేవలో, అనేక కార్యాల్లో నీ కొరకు మేము వాడబడాలి ప్రభువా. వాడబడేట్టుగా నడిపించయ్యా. తెలుసుకున్నానయ్యా బోలెడు సంగతులు. ఈరోజు ఎండిన ఎముకను నేనే, చెల్లా చెదరైన అస్థిపంజరమును నేనే అయ్యా. నాతో నువ్వు మాట్లాడావు ప్రభువా, నాకు జీవం ఇచ్చావు, ఆయువునిచ్చావు, నన్ను నిలబెట్టుకున్నావు, ప్రాణం ఇచ్చావు, ప్రాణం పోసావు. నీ కొరకు బ్రతకపోతే ఇంకెవరి కోసం బ్రతకాలయ్యా? నా ఇంటి సమస్యలు తీర్చావు, నా కష్టాలు తొలగించావు, నా అప్పులు తీర్చావు, నా బాధలు తొలగించావు, రోగాలన్నిటి నుండి విడిపించావు, సంపూర్ణ ఆరోగ్యంతో నింపావు. మరి ఇన్ని చేసినా నీ కొరకు మేము బ్రతకట్లేదేంటయ్యా? నిన్ను ఘనపరచలేని స్థితిగా ఉంటున్నానేంటయ్యా? యేసయ్యా, నీకోసం బ్రతికే ఆ చక్కటి దినాలు నాకు దయచేయండి ప్రభు. నీకోసమే అయ్యా బ్రతికే జీవితాన్ని నాకు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. అయ్యా, ఈ ఉదయకాలం మీ పాద సన్నిధికి వచ్చా. ఒట్టికినే వెళ్ళనయ్యా, ఊరికినే వెళ్ళను. నేను ఆశీర్వాదం నీ దగ్గర నుంచి పొందుకొని వెళ్తున్నానయ్యా. ఒక దీవెన అందుకొని పట్టుకొని పోతున్నానయ్యా. ఇక్కడ నుండే నువ్వు ఇచ్చిన దీవెన ఆశీర్వాదములో మెండుగా నిండుగా అయ్యా ఒళ్ళో వేసుకొని వెళ్తున్నానయ్యా. పట్టుకొని నా ఇంటికి వెళ్తున్నా. నా ఇంటిలో ఉన్న ప్రతి దుష్ట అపవాది శక్తులను ఓడించగలిగిన దీవెన, వాటిని తరిమి వేయగలిగిన శక్తి నాకు ఇచ్చి నడిపించబోతున్నావు అయ్యా. నాకు ఆత్మ పూర్ణత కలిగి ధైర్యశాలిగా నన్ను నిలబెట్టుకున్నామని, మీరే నా యందు కృప నిలిపి బలము శక్తితో ఆదరించమని, మా అందరిపైన మీరు దీవెనలు ఆశీర్వాదాలు నిండారమిడిగా దయచేయమని యేసుక్రీస్తు వారి పేట అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పుట్టినరోజు ఎవరిదమ్మా? ఎవరో జెర్సీ పుట్టినరోజును బట్టి నాయన ప్రార్థిస్తున్నామయ్యా. ఆ బిడ్డకు తండ్రి మంచి ఆరోగ్యము, బలము, శక్తినివ్వండి. జ్ఞానవంతురాలుగా మార్చండి అయ్యా. తండ్రి వివేకవంతురాలుగా మార్చండి నాయన. అయ్యా, వచ్చే ఏడాది వరకు మీ కృపచేత నింపండి. జ్ఞానమందును, మీ దయ్యందును, మనుషుల దయ్యందును అయ్యా, వయస్సునందును దీవెనకరంగా మార్చి కృప నిలపమని, కుడి వచ్చిన మా అందరి అవసరాలు తీర్చమని, అక్కరాలు తీర్చమని, ఈ రోజంతా సంబరమైన దినమును దయచేయండి, సమాధానాలు దయచేయండి, సంతోషాన్ని దయచేయండి. మరలాని సన్నిధికి వచ్చి నీ భజన చేసే బిడ్డలుగా, భక్తులుగా మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు వారి పేట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికి హృదయపూర్వకమైన వందనాలండి. గాడ్ బ్లెస్ యు తల్లులారా, అందరికి వందనాలు. దేవుడు మనందరం దీవించును గాక. ఆమేన్.